ఇంక ఇక్కడైతే నలుగులు పెడతారు కదండి, నలుగులకి కింద ముగ్గు అయితే వేస్తారు కదా, ఆ ముగ్గునైతే నన్ను వేయమన్నారు. నాకు తెలియక 2 గీతలే వేశాను. తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు 4 గీతలు గీయమ్మ, 2 గీతలు గీయకూడదు అని. సో మళ్ళీ గీశాను. తర్వాత గీసింది అయితే ఇక వీడియో అయితే తీయలేదు. ఇంక ఇక్కడైతే కాల్ పెడితే చాలా స్లిప్ అవుతుందండి. అసలు ఎక్కడ పడతామో కూడా తెలియదు. అంత కేర్ఫుల్గా ఉండాలి. బట్ అయినా కానీ జాగ్రత్తగా వేసేసాము ముగ్గు. ఇంక ఇక్కడైతే మా తమ్ముడికి అయితే నలుగు పెడుతున్నారు. ఇంకా మా చుట్టాలందరూ ఇంకా కళ్యాణ మండపంకే వచ్చారండి. ఎందుకంటే మార్నింగ్ కదా పెళ్ళి, ఇంకా ఇంటి దగ్గర ఏముంటుందిలే, నలుగు ఒక్కటే కదా అని చెప్పేసి వచ్చేసాం. నిన్ననే అవేంటి ఎదురు నడవడం అట్లాంటివన్నీ అయిపోయాయంట. ఇప్పుడు జస్ట్ వెళ్ళేటప్పుడు ఒక నలుగు అయితే పెట్టాలని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఉన్న వాళ్ళతోనే నలుగు అయితే పెట్టాము. ఇంకా పెళ్లి కొడుకు రెడీ అయిన తర్వాత కళ్యాణ మండపంకి అయితే స్టార్ట్ అవుతాము. ఇంకొకటి ఏంటంటే ప్రధానం కూడా పతానం అంటారు కదా, ఆ పతానం కూడా మేము ఇక్కడే కట్టి పెళ్లి కొడుకు కన్నా ముందు మా వారైతే తీసుకెళ్ళారు. ఇక్కడైతే మా వారు మెట్లయితే పెడుతున్నాడు. మా వారు ఏమంటారు మేనమామ అవుతాడండి, అందుకని ఇంకా మెట్లు మేనమామ పెట్టాలంట కదా, అందుకని చెప్పేసి మేనమామ అయితే పెడుతున్నారు. ఇంకా ఇక్కడ 11 మెంబర్స్కి 1 మెంబర్ తగ్గారు. ఇంకా మా మరిది మగవాళ్ళు కూడా పెట్టచ్చు అని అంటేను ఇంకా మా మరిది అయితే పెట్టాడు. ఇంకా తర్వాత పెళ్ళి కొడుక్కి ఇంకా ఎర్రనీళ్ళు అయితే దిష్టి తీసేశారు. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక మా హస్బెండే కళ్యాణం పట్టు, తర్వాత నెయిల్ పాలిష్ అలా పెట్టడం అయింది. నేనైతే పారాణి అయితే పెట్టేశానండి. ఇంకా మా సారు నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత ఇంకా గుళ్ళో దండం పెట్టేసుకొని, అదే ఇంట్లో గుడి దగ్గర ఉంటుంది కదా, దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా ఊర్లో రాముల వారి గుడి ఉందంట, ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళి తర్వాత ఇంకా పెళ్లి మండపంకి అయితే మేము వెళ్ళాము. ఇంక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రధానం అంటారు కదా, ఇంకా ప్రధానం కూడా మేనమామే కట్టాలంట, అందుకని మా ఆయనే కడుతున్నాడు. ఇంకా అన్ని కలబోసి చక్కగా మూట కట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి అన్ని మూట కట్టేసుకొని ఇంకా మా వారు మా మరిది ఉన్నాడు, మా అత్తయ్య కొడుకు, ఇంక వీళ్ళిద్దరు అయితే బండి మీద ప్రధానం అయితే తీసుకెళ్తున్నారండి. ఇంకా ప్రధానం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బండి మీద పెట్టుకొని మా సారు మా మరిది అయితే అక్కడ రాముల వారి గుడి ఉంది కదా, అక్కడ అయితే ఆగారు. మళ్ళీ అక్కడ దేవుడికి చూపించుకొని తీసుకెళ్ళాలంట. ఇగో మా బుడ్డ చెల్లెలు. ఇంకా తర్వాత ఈవిడికే పెళ్ళి. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు అయితే బయలుదేరారండి. ఇంకా అందరం రాముల వారి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ప్రదక్షిణలు చేసేసి చక్కగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇంకా వెహికల్ ఉంది కదా కారు, ఇంకా కారులో ఎక్కేసి చక్కగా కళ్యాణ మండపంకి అయితే వెళ్ళిపోయాము. మంచిగా కూర్చున్నారు చక్కగా. ఇక చిన్న క్లిప్ అయితే తీసుకొని ఇంకా వెహికల్ అయితే ఎక్కేసాము. మా సారు మా మరిది అయితే ముందే ప్రధానం తీసుకొని బండి మీద అయితే వెళ్ళిపోయారండి. వాళ్ళకన్నా ఒక అరగంట అరగంట కాదు పావు గంట లేటుగా వచ్చాము. ఎందుకంటే ప్రధానం ముందు అమ్మాయికి అయితే చేరుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి మేమైతే లేట్గా బయలుదేరాము. మా సార్ వాళ్ళు అయితే ఇంకా ముందే వెళ్ళిపోయారు. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ. ఇంకా పెళ్ళి అయితే నీట్గా నిదానంగా అయితే అయింది. వరుణ దేవుడు కూడా కరుణించాడండి. మాకైతే పెళ్ళి అప్పుడు వర్షం కూడా పెద్దగా పడలేదు. పెళ్ళి అయిపోయిన అనంతరం దమ వర్షం, ఫుల్ వర్షం అండి.